హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ రోజు ఎంఎస్ఎఫ్ R22 డిసెంబర్ 2024లో రాసినటువంటి పేపర్ అండి ఇది JNTU-H దండి. అండ్ అటానమస్ వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంది, బట్ JNTU-Hది లాస్ట్ టైం అండ్ బిఫోర్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే కొంచెం టఫ్ వచ్చింది, ఒప్పుకుంటాను. బట్ ఒకటి మాత్రం మీ అందరికి నేను ఎవ్రీ టైం స్పెసిఫై చేశాను, ఇది 2-1 అంతా ఈజీగా తీసుకోవద్దు అని. నేను ఎవ్రీ డే పోస్ట్ చేస్తూ ఉంటాను, కానీ ఏ ఒక్క రెస్పాన్స్ ఉండదు, చూడరు. అందుకే మీరు ఎగ్జామ్స్ అప్పుడే చూస్తారు, సఫర్ అవుతారు. అండ్ ఇంకొకటి చెప్పాను, ఎవ్రీ టైం చెప్పాను క్లియర్గా, మన ఓల్డ్ ఎంఎస్ఎఫ్ హౌ టు పాస్ ఫాలో అవ్వండి అని. ఎందుకంటే అక్కడ నేను క్రిస్టల్ క్లియర్గా చెప్పాను, పీడిఎఫ్ ఫంక్షన్ అండ్ విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ అనేది లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదు అని చెప్పాను. చూడండి, షార్ట్లో అడిగారు పీడిఎఫ్ ఫంక్షన్ అనేది, ఈవెన్ లాంగ్లో కూడా అడిగారు. ఇక్కడ ఆల్మోస్ట్ 6 మార్క్స్ ఓన్లీ పీడిఎఫ్ నుంచి వచ్చేసినాయి, అండ్ శాంపుల్ వితౌట్ అండ్ విత్ రీప్లేస్మెంట్లో కూడా 5 మార్క్స్ వచ్చేసినాయి. చాలా ఈజీగానే ఉంది. కాకపోతే పైన పైన చదువుకున్న వాళ్ళు, వన్ డే బ్యాటర్స్ అండ్ వన్ టైం రివిజన్ చేసిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్లో సరిగ్గా రాయలేరు, నేను చెప్పగలను కన్ఫామ్గా. అండ్ డిఫైన్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ ద టైప్ టు ఎర్రర్, డిఫైన్ రెగ్యులర్ మార్కో, ఇది కూడా చెప్పాను. ట్రాన్సిషన్ ప్రాబిలిటీ ఏ విధంగా కనుక్కోవాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను, నేను నిన్నటి వీడియోలో కూడా మెన్షన్ చేశాను, లీనియర్ కాంబినేషన్స్ లాగా సాల్వ్ చేయండి జీసీడీని అని అడుగుతారు, ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు అనే ఫార్మాట్లో అడుగుతారు బేటా అని చెప్పాను. అది 5 మార్క్స్కి ఎగ్జాక్ట్గా వచ్చింది. మేడం మరి ఇదేంటిది మేడం 2Bలో అని అంటే, మీరు ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి, 2 power a - a 2 power b - a, వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీసీడీ ఈజ్ ద పాజిటివ్ ఇంటీజర్స్. ఇది ఫెర్మాట్స్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఐ విల్ ట్రై, ఒకసారి నేను ట్రై చేసి చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి, నాకు తెలిసి అయితే ఈ 3A అనేది మీ సిలబస్లో లేదనుకుంటున్నాను. అది యాక్చువల్గా డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే, ఎవరైనా అటెంప్ట్ చేశారా కమెంట్ చేయండి, అది దానికి మార్క్స్ ఇవ్వచ్చు. నేను కూడా ఒకసారి, నాకు 1 వీక్ తర్వాత మనకు కీ వస్తుంది, ఆ కీ నుంచి యూనివర్సిటీకి వెళ్తే దాని నుంచి నేను మీకు చెప్తాను మిస్సింగ్ ఏమైనా ఉందా అనేసి. చూడండి, ఇది మాడ్యూలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి అమ్మా, అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, 5Bలో పీడిఎఫ్, ఫైండ్ కే, ఫైండ్ కామ్యుటేటివ్ డిస్ట్రిబ్యూషన్, ఫైండ్ ద మీన్ వేరియన్స్, డైరెక్ట్గా అనుకోవచ్చు. ఫస్ట్ యూనిట్లో కాసం వాళ్ళకైతే ఫుల్ ఇంపార్టెంట్, ఎంఎస్ఎఫ్ వాళ్ళకి కూడా ఇది అడుగుతారని చెప్పాను. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, ఇది మనం సాల్వ్ చేసాం కూడా. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈస్ ద కోరిలేషన్ కోఎఫిషియంట్ అడిగారు, డిరైవ్ ద, డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పాను. 4Bలో బైనామియల్ వేరియన్స్ అండ్ మీన్ ఆఫ్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చూసుకొని వెళ్ళండి అమ్మా డైరెక్ట్ అని చెప్పాను. డైరెక్ట్ వచ్చింది, బట్ మీరు పైన పైన చూసుకుంటే నేనేం చేయలేను బేటా. అండ్ దిస్ ఇస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రాబ్లం వచ్చింది. చూడండి బేటా, 6Bలో మనకి విత్ విత్ రీప్లేస్మెంట్ కంపల్సరీ, వితౌట్ రీప్లేస్మెంట్ శాంప్లింగ్లో వస్తుంది. లాస్ట్ మినిట్లో కొంతమంది స్టూడెంట్స్ కూడా నాకు వాట్సాప్ ఇవ్వడం ఏంటో కానీ నన్ను కన్ఫ్యూజ్ చేయడం, మేడం మాకు ఇది కావాలి, అది కావాలి, కాన్ఫిడెన్స్ ఎస్టిమేషన్, ఇది అది మీరు కవర్ చేయలేదని. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు చెప్తున్నాను, ఓకేనా. బాగా ప్రిపేర్ అవ్వండి. వీడియోస్ మీ కోర్ సబ్జెక్ట్లో కూడా నేను అన్ని పెడుతుంటాను, బట్ మీరు ఎవ్రీ డే వ్యూస్ ఉంటేనే పెడతాను. 1 డే వ్యూస్ కోసం మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇలాంటివి చేస్తున్నా కూడా మీరు అసలు 1 డే ప్రిపేర్ అయితే ఎట్లుంటది అనేది నాకు తెలుసు. కొంతమంది ఎంఎస్ఎఫ్లో ఉన్న 90 మెంబర్స్కి అర్థమై ఉంటుంది. దయచేసి సెమ్లో కోర్ సబ్జెక్టులన్నా పర్ఫెక్ట్గా చదవండి బేటా. ప్రూవ్ దట్ ది శాంప్లింగ్ వేరియన్స్ ఆఫ్ ద అన్బయాస్డ్ ఎస్టిమేటర్, నేను నిన్న ప్రూవ్ చేశాను ఒకటి, శాంప్లింగ్ వేరియన్స్ ఇస్ అన్బయాస్డ్ ఎస్టిమేషన్ ఆఫ్ ద పాపులెన్స్ వేరియేషన్ అని అన్నది. ఇదేంటి అని అంటే, నిన్న మనము ఒకటి ప్రూవ్ చేసాము, ఏంటిది, మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేటర్లో మనకి ఏది ఇచ్చినా కానీ దాని యొక్క పాపులేషన్ మీన్ ఎట్లా అనేసి, ఓకే, అది యూజ్ చేయొచ్చు. ఓకే, మీన్ అడిగారు, శాంప్లింగ్, అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇది చూడండి, 10లో డైరెక్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే నేను ప్రూవ్ చేశాను కూడా మన దాంట్లో. ఐ థింక్ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఓకే, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని, కానీ మీరు సాల్వ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం మీద ఉన్నది. ఒక రోజు ముందు 2 రోజుల ముందు చదువుకుంటాం పాస్ అవుతాం అంటారు, కానీ ఇంకొకటి ఏంటంటే మీ కాలేజ్ వాళ్ళది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మీకు మిడ్స్ కావచ్చు, ఎక్స్టర్నల్స్ కావచ్చు, ప్రిపరేషన్ హాలిడేస్ అవేవి ఇవ్వలేదు. ఓన్లీ ప్రిపరేషన్ హాలిడేసే ఇస్తాను, అప్పుడే చదువుకుంటానంటే అది మన కర్మ అండి. ఎందుకంటే బీటెక్లో అలాంటివి ఏమి ఉండవు. రెగ్యులర్ సిలబస్ ఎవ్రీ డే ప్రిపేర్ అవుతూనే ఉండండి.
చేయండి. సరే మాకు ఓన్లీ మిడ్స్‌లో మంచి మార్క్స్ వచ్చినాయి యావరేజ్ పాస్ అయితాం అనుకుంటే పర్వాలేదు. ఆల్ ది వెరీ బెస్ట్. బట్ మనకు కావాల్సింది పాస్ కాదండి. మంచి మార్క్స్ రావాలి. బయట కాంపిటీషన్ చాలా ఉంది. ఓకే గదా! అర్థమైంది గదా! కాబట్టి మన ఓల్డ్ హౌ టు పాస్‌లో పర్ఫెక్ట్‌గా వినండి. కాసం వాళ్ళు కావచ్చు, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆ పేపర్ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే బేటా, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటో నాకు కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.